హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ప్రీవియస్ శ్రీశైలం వ్లాగ్ కి కంటిన్యూషన్ అనమాట. సో అదే రోజు మేము దర్శనం చేసుకున్న వెంటనే కర్నూలుకి అయితే స్టార్ట్ అయిపోయాం. అసలు ఈ రోడ్లు ఉన్నాయి గాయస్, అసలు ఘాట్ రోడ్లు అనమాట. కంటిన్యూస్ వర్షం, వాగులు, వంకలు, యూనో అసలు ఎన్ని చూడాలో అన్ని చూసాం ఈ ట్రిప్ లో. అండ్ ఈ దారంతా కూడా మనకి అడవిలోనే ఉంటుంది అనమాట, ఘాట్ రోడ్. ఇదంతా కూడా హిల్ రోడ్ అనమాట. సో అసలు ఎలా చేరుకుంటామో అనుకున్నాము. కంటిన్యూస్ 70 కిలోమీటర్స్ అనమాట. సో మధ్యలో మాకు ఎక్కడేదో దాబా కనిపిస్తే అక్కడ ఆగి మంచిగా లంచ్ చేసామన్నమాట. సో ఫుడ్ అంత బాగాలేదు, ఓకే ఉంది. సో ఫైనల్గా మేమైతే కర్నూలుకి రీచ్ అయిపోయాం. సో నేను అప్పుడు వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదన్నమాట. ఎందుకంటే ఫుల్ కంటిన్యూస్గా వర్షం పడుతుంది, చీకటి ఉంది. సో కర్నూలు రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. అక్కడ నైట్ అంతా కూడా డ్రెస్ తీసేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము సిటీ ఒక రౌండ్ వేద్దాం అనేసి. సో అరౌండ్ 7 కల్లా లేచేసి మేము స్టార్ట్ అయిపోయాము, యాక్చువల్లీ 7 కల్లా. సో మేమున్న ప్లేస్ నుంచి కొండారెడ్డి బ్రిడ్జ్కి ఆల్మోస్ట్ ఒక 7 to 8 minutes అంతే. సో ఇక్కడ దాకా వచ్చి మనం కొండారెడ్డి బ్రిడ్జ్ చూడకపోతే ఎలా చెప్పండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే అనమాట కొండారెడ్డి బ్రిడ్జ్. సో ఇంకా ఇదైతే సెంటర్లోనే ఉందన్నమాట, రోడ్కి మిడిల్ ఆఫ్ ది రోడ్లో ఉంది అండ్ సిటీ సెంటర్లోనే ఉందన్నమాట. సో అలా వెళ్ళిపోయి మేమైతే కార్ని కూడా ఒక పక్కకి పార్క్ చేసుకొని కొన్ని వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా తీసేసుకున్నాం అనమాట. అండ్ ఈ బ్రిడ్జ్ని ఫోర్ట్కి మనం పై కూడా ఎక్కచ్చు, కానీ మాకు 10 minutes మేము హార్డ్లీ స్పెండ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మేము జోగులాంబ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి. సో ఎక్కువసేపు ఇక్కడ ఉండద్దు అని చెప్పేసి కొంచెం సేపే ఉన్నాం. సో బ్యాక్ సైడ్ ఇలా నేను చెప్పాను కదా స్టెప్స్ ఉంటే ఇలా వెళ్ళొచ్చు, పైకి వెళ్ళి ఫొటోస్ ఆ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. సో దీని పక్కనే ఒక లేన్ ఉంటుందన్నమాట. సో ఆ లేన్లో మేము టిఫిన్స్ చేద్దాం అనేసి మేము యాక్చువల్లీ ఎక్కడ తిన్నామని వెతుకుతుంటే మాకు దీని పక్కనే మాకు ఒక షాప్ అయితే కనిపించింది, టిఫిన్ సెంటర్ లాగా. సో చూస్తే టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి, స్మెల్ వైజ్ కూడా. సో ఇక్కడ ఆగిపోయి మేమైతే మంచిగా టిఫిన్స్ అయితే తినేసాము. సో దోశతో స్టార్ట్ చేసాము, మైసూర్ బొండా, ఇంకా పూరి. అసలు పూరి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. అంత స్పైస్ లెవెల్స్ లేవు, కానీ ఈ మసాలా దోశ అయితే చాలా టెంప్ట్ చేసింది మమ్మల్ని. అయితే ఒకతనికి వేస్తున్నాడు అనమాట. సో అందుకే టెంప్ట్ అయిపోయి ఇది తీసేసుకున్నాము. అండ్ కర్నూలు వచ్చి మనం ఉగ్గాని బజ్జీ ట్రై చేయకపోతే ఎలా చెప్పండి. సో ఉగ్గాని బజ్జీ కూడా ట్రై చేసామన్నమాట. రీజనబుల్ ప్రైసెస్. ఎవరన్నా ఒకవేళ తినాలనుకుంటే కొండారెడ్డి బ్రిడ్జ్ పక్కనే అనమాట లేను, నేను చూపిస్తున్నాను కదా. సో టిఫిన్ తిని మేము అలా స్టార్ట్ అయిపోయాము జోగులాంబ టెంపుల్కి. సో గూగుల్ మ్యాప్స్తో చూసుకుంటే మాకు ఎక్కడికి పంపించిందో తెలుసా, తుంగభద్ర నది ఒడ్డునికి పంపించింది. సో యాక్చువల్లీ కర్నూలుకి మధ్యలో తుంగభద్ర నది ఉంటుంది, ఆ తర్వాత ఈ ఊరు ఉంటుంది అనమాట, ఆలంపూర్. సో మాకేంటంటే ఆ నది చూపించింది క్రాస్ చేయమని. తీరా చూస్తే అక్కడ ఏం లేదు. సో లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా కాదు, బ్యాక్ సైడ్ మనకి హైవే ఉంటుందని చెప్పారు. సో అలా మళ్ళీ మేము హైవే తీసుకొని ఇలా మేము అలంపూర్కి దగ్గరికి వచ్చేసాం అనమాట. సో కర్నూలు నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 17 to 20 kilometers ఉంటుంది, బిలో 20 kilometers. అండ్ ఇలా దారిలో మాకు రైల్వే గేట్ అలాగే చిన్న బుల్లి స్టేషన్ కనిపించింది. ఫైనల్లీ అయితే మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. సో ఈ టెంపుల్ ఏంటంటే జోగులాంబ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఆలపూర్లో ఉంటుంది. ఈ టెంపుల్ గురించి చెప్తా చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ 6 o'clock to నైట్ 8:30 వరకు టైమింగ్స్ అనమాట. అండ్ ఇక ఈ టెంపుల్కి ఎలా విజిట్ చేయాలంటే త్రూ బస్సెస్ ఆర్ ట్రైన్స్ రండి. సో అదేంటంటే కర్నూలులోకి వచ్చే బస్సెస్ తీసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ ఈ దర్శనం టైమింగ్స్ చెప్పాను కదా, మార్నింగ్ 6 to నైట్ 8:30 వరకు. అండ్ మధ్యాహ్నం టైంలో ఏంటంటే ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి 2 వరకు బ్రేక్ అనమాట. దర్శనం అయితే అలౌ చేయరు అక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే నైట్ 7 o'clockకి స్పెషల్ హారతి దర్శనం ఉంటుందంట. సో మాకైతే కుదరలేదు అక్కడ. సో అందుకనేసి మేము మార్నింగ్ దర్శనం చేసుకుని గుడి నుంచి వచ్చేసాము. సో ఈ గుడి 7వ శతాబ్దానికి చెందిందంట అండి, చాలా ఓల్డ్ టెంపుల్. ఇది వచ్చేసి మనకి తుంగభద్ర నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుందన్నమాట. సో ఈ ఆలయం గురించి ఇంకా స్పెషల్గా ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అన్నమాట. సో ఈ టెంపుల్లో మనకి జోగులాంబ ఇంకా బాలబ్రహ్మేశ్వర స్వామి అంటే శివుడు కొలువై ఉన్నారనమాట ఈ టెంపుల్లో. అండ్ ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి మనకి కనిపిస్తున్నారు కదా, ఆమె శిరస్సు పైన బల్లి, తేలు, కపిలము ఇంకా కపాలము కనబడతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి మంగళవారం ఇంకా శుక్రవారం రోజున ప్రత్యేకమైన పూజలు చేస్తారంట, అలాగే అభిషేకాలు కూడా చేస్తారంట. సో ఇది నాకు తెలిసిందనమాట స్టోరీ దీని గురించి. ఆ తర్వాత మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అలా మేము కార్
పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అది అమ్మవారి టెంపుల్ అన్నమాట. అండ్ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి సెపరేట్ అన్నమాట. సో ఇక్కడ ఉంటాయన్నమాట, లోపల టెంపుల్స్ లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మేమేంటంటే బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత మేము జోగులాంబ వారిని దర్శించుకున్నాం అన్నమాట. సో మీకు చెప్పాను కదా, తుంగభద్ర నది ఒడ్డున ఉంటుందన్నమాట ఈ టెంపుల్. చాలా ప్రత్యేకమైనది. సో ఎవరైనా ఇప్పటి వరకు దర్శించుకోకపోతే ఒక్కసారి వచ్చి దర్శించుకోండి. చాలా పీస్ఫుల్ ఉందన్నమాట ఈ టెంపుల్లో అయితే. అండ్ వర్షం అయితే కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. మాకైతే మాత్రం ఆ రోజు మాకు తెలియదు, మేము హైదరాబాద్ లో సాటర్డే రోజున స్టార్ట్ అయ్యాం అండ్ సండేకి ఫ్లడ్స్ మన విజయవాడలో అన్నమాట. సో మాకు అదంతా తెలియదు. మేము సండే ఈవినింగ్ కల్లా మేము హైదరాబాద్ కి వచ్చేసాం అన్నమాట. సో టెంపుల్ అయితే ఇలా ఉంటుంది మనకి ఎంట్రన్స్ లో. సో ఇంకా మేము అలా మంచిగా కొంచెం సేపు వర్షంలో తడిచి మేమైతే ఇక్కడ ఒక షాప్ ఉంది యాక్చువల్లీ టెంపుల్ దగ్గర. సో ఈ బుట్టలు అయితే నన్ను చాలా టెంప్ట్ చేశాయి అనమాట. అండ్ ఈ బ్యాంగిల్స్ అసలు కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి నాకైతే. ఈ బ్యాంగిల్స్ ఏం కొనాలో అర్థమే కాలేదు. సో అలా చూస్తుంటే బ్యాంగిల్స్ నాకు ఈమె అర్చన చేసిన కుంకుమ అని చెప్పి నాకు కొంచెం కుంకుమ అయితే పేపర్లో చుట్టి ఇచ్చారు. చాలా బాగా అనిపించింది, బ్లెస్ఫుల్ గా ఫీల్ అయ్యా అనమాట నేను. సో ఇక్కడ నేను ఏం బ్యాంగిల్స్ తీసుకుందామా అని చూస్తుంటే నాకు ఈ బ్యాంగిల్స్ కనిపించాయి, రెడ్ విత్ స్టోన్స్ అన్నమాట. సో ఇవి ఓకే అంటే ప్లేన్స్ మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. అండ్ ఇలా టెంపుల్స్కి వచ్చినప్పుడు ఏం తీసుకోవాలో అర్థం కానప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. సో ప్లేన్స్ వచ్చేసి మనకి రీజనబుల్ రేట్స్, 30 రూపీస్ 40 రూపీస్ అలా ఉండే డజన్. కానీ ఇలా స్టోన్ బ్యాంగిల్స్ అయితే మాత్రం కొంచెం కాస్ట్లీగానే అనిపించి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కాస్ట్ చూడకూడదు అని చెప్పేసి నచ్చాయని తీసేసుకున్నాం. బ్యాంగిల్స్ తీసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. సో ఇందాక మనం చిన్న బుల్లి స్టేషన్ చూసాం కదా, సో రైల్వే గేట్ అప్పుడు ఓపెన్ ఉంది, ఇప్పుడైతే క్లోజ్ లో ఉందన్నమాట. ఏంట్రా అని చూస్తే స్టేషన్ లో ట్రైన్ ఆగి ఉందన్నమాట. సో ఇక్కడ ఎంతసేపు అది వస్తుందా, ఎప్పుడు రైల్వే గేట్స్ ఓపెన్ చేస్తారా అని చూస్తూ ఉన్నాం. అదేమో చిన్నగా మెల్లిగా వచ్చిందనమాట ట్రైన్. ఇది కూడా సికింద్రాబాద్ టు కర్నూలు సిటీ ఏదో ట్రైన్ అన్నమాట. సో మాకు దారి పొడవున మొత్తం వర్షం అన్నమాట. ఎలా వస్తామని అనుకున్నాం. ఫైనల్లీ మేమైతే ఆల్మోస్ట్ హైదరాబాద్ కి దగ్గరలోనే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఒక డాబా దగ్గర ఆగి లంచ్ చేద్దాం అనుకున్నాం. బికాస్ మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసాం, ఆ తర్వాత ఇంకేం తినలేదన్నమాట. గుడిలో ప్రసాదం తిన్నాం అంతే. లంచ్ చేద్దాం అనేసి డాబాలు చూస్తుంటే అసలు మంచి డాబా ఎక్కడ దొరకలేదు మాకు. సో ఇదేదో డాబా బాగానే ఉందిలే, వెహికల్స్ కూడా అన్నీ ఉన్నాయని చెప్పేసి మేము ఆగాం. కానీ ట్విస్ట్ ఏంటంటే అక్కడ వెజ్ లేదనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అమ్మయ్య అనేసి మంచిగా ఫుడ్ చేసేసామన్నమాట. ఆ తర్వాత ఇంటికైతే రీచ్ అయిపోయాం. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా. సో ఎవరైనా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే జోగులాంబ టెంపుల్కి వెళ్ళిపోండి. అండ్ దట్స్ ఇట్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.